మనకి పులిహోర అయిపోయింది కదా. ఇప్పుడు వంకాయ కూర చేసుకుందాం. వంకాయ చింత చిగురు కూర. వంకాయని లేత కట్ చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏమి ఉండవు. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఇంగువ, నూనె కొద్దిగా పడుతుంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయలని నూనెలో మనం వేసి మగ్గనిద్దాము 2 నిమిషాలు. ఇక్కడ ఇది మనకి పచ్చిమిరపకాయలని దంచి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయల పేస్ట్ 2 వడియాలను కూడా వేయించాము, పక్కన పెట్టుకుందాం. ఇది మగ్గిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు వదిలిపెట్టి మగ్గిన తర్వాత మిగతా సంగతి చూద్దాం. నూనె వేసి 2 నిమిషాలు వదిలిపెట్టాం కదా. ఉప్పు కూడా వేసాము. ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత ఏమైంది, కూర దగ్గర పడ్డది, గుజ్జుగా అవుతుంది కదా, మెత్తగా అవుతుంది. తీసేసి నూనె కూడా ఎక్స్ట్రా ఉన్న నూనె తీసేసి పోపు వేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇలా మూకుళ్ళ పోపు అని వేసుకుందాం. మనకి వంకాయలు మగ్గిన తర్వాత దింపేసుకున్నాం కదా. దింపగానే ఏం చేసాము, మళ్ళీ పోపు వేసాము. దాంట్లో కొద్దిగా పసుపు, ఇంగువ కూడా కొద్దిగానే వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్నాం కదా. పచ్చిమిరపకాయలు వేసాము. పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన వదిలిన తర్వాత మగ్గబెట్టుకున్నట్టు వంకాయలు వేసాము. వంకాయలు వేసి దానిపైనుంచి చింత చిగురు వేసాము. కలిపేసుకున్నాం. ఉప్పు సరి చూసుకున్నాం. బాగుంది, దింపుకుందాం. వంకాయ చింత చిగురు కాంబినేషన్లో కూర పూర్తయింది. రుచి అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఉప్పుని సరి చూసుకోండి. దింపే ముందర ఉప్పు సరి చూసుకుని ఉప్పుని చూసుకోండి. వేడి అన్నంలో తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం. థ్యాంక్స్.